ఇదే శ్రీవారి మెట్టు. శ్రీవారు ఏడుకొండలవాడు నడిచి వెళ్ళిన దారి ఇది. ఇదానే పోయింది ఆయన. కొండకు నడిచి పోయాడు. శ్రీనివాస మంగాపురం వచ్చి ఆడ 2 రోజులు బస చేసి తర్వాత నడిచిపోయాడు ఇక్కడి నుంచి ఇదానే కొండకి. అలా ఉంటుంది. ఇలా 90% ఆటోలే వస్తాయి ఇక్కడికి. ఎక్కువ జనాలు వచ్చి ఆటోలో వస్తారు. ఒక 20 నిమిషాలకు ఒకసారి బస్సు ఉంది రైల్వే స్టేషన్ నుంచి. 20 నిమిషాలకు గంటకో వస్తూ ఉంటాయి. ఫ్రీ బస్సు ఉంది, తర్వాత పెయిడ్ బస్సు ఉంది. బస్ ఛార్జ్ 40 రూపాయలు. ఫ్రీ బస్సు ఉంది. ఇలా ఆటోలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు తక్కువ ఉండేది, మామూలుగా అయితే రన్నింగ్లో ఉంటాయి, ఎప్పుడు వచ్చిపోతూ ఉంటాయి ఆటోలు. ఓకే బాయ్. ఇదే శ్రీవారి మెట్టు అంటారు. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లే ఉండేది. 2 కిలోమీటర్లు. ఆడ కనిపించేదే పైన తిరుమల కొండ. ఆడ కనిపిస్తుంది కదా ఫ్యాన్లు అవి ఇవి, అదే తిరుమల కొండ. ఓకే బాయ్. ఇక్కడ వస్తాను చూడు, ఫ్రీ బస్. ఇదే ఫ్రీ బస్. ఈ విధంగా ఉంటుంది ఫ్రీ బస్సు. అది ఫ్రీ రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్ కాడికి పోతే బస్ స్టాప్ ఉంది. రైల్వే స్టేషన్ కాడ ఆ బస్ స్టాప్ నుంచి ఫ్రీ. మళ్ళీ ఆర్టీసీ బస్సు కూడా ఉంటుంది, 40 రూపాయలు ఛార్జ్. ఆటోలు ఉంటే ఆటోకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తారు మనిషికి. ఎక్కువ కూడా అడిగే వాళ్ళు ఉంటారు, కాకపోతే మీరే చూసుకొని పోవాలా, లేకపోతే బుకింగ్ చేసుకోవాలా. ఆటో బుకింగ్ చేస్తే 3 మాత్రమే బుకింగ్. బుకింగ్కి 3 మాత్రమే. మళ్ళీ మనిషికి ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. కాబట్టి అది మీ సౌకర్యం, ఎలాగైనా పోవచ్చు. రైల్వే స్టేషన్ నుంచి అయితే బస్సులు ఉంటాయి, ఫ్రీగా రావచ్చు. లేదా ఆర్టీసీ బస్సులో 40 రూపాయలు టికెట్ ఉంటుంది, ఆ బస్సులోనూ రావచ్చు. తిరుమలలో ఇదే వాతావరణం. ఎండలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, కానీ మిగతా టైం అంతా చుట్టూ కొండలు బాగుంటుంది. అసలు వాటర్ ఫాల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా తిరుపతిలో? చాలా ఉన్నాయి వాటర్ ఫాల్స్. అయితే వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా పోయినప్పుడు పెడతాను. చాలా చుట్టుపక్కల మొత్తం వాటర్ ఫాల్స్. ఎగ్జాంపుల్ కపిల్ తీర్థమే. ఆడ ఒకటి ఉంది, మళ్ళీ పక్కనే మాలాడిగుండం అంటారు. మాలాడిగుండం దగ్గర ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ ఇక్కడే 2 ఉన్నాయి, వాళ్ళ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ తలకోనలో ఉంది. తలకోనలో వాటర్ ఫాల్స్ వరకు పోవాలంటే కొంచెం ఇబ్బంది, కష్టంగా ఉంటుంది. మిగతా చోట్ల చాలా ఉన్నాయి. సదాశివ కోన అని, అంజారమ్మ కోన అని చాలా ఉన్నాయి. ఇవంతా ముందు పాతకాలంలో బస్సులు, రోడ్లు ఇవన్నీ లేనప్పుడు నడుచుకొని పోయే వాళ్ళకి బస చేసేదాన్ని. బస అంటే రెస్ట్.
ఇక్కడ కొంచెంసేపు పడుకొని అలా రెస్ట్ తీసుకొని పోయేవాళ్ళు. అప్పుడు పాతకాలంలో వాళ్ళ కోసం కట్టింది. అప్పుడు ఈ దావన కూడా చాలామంది చంద్రగిరి కోట ఉంది కదా, అక్కడి నుంచి నడుచుకొని పోయి ఆడ శ్రీనివాస మంగాపురంలో ఆయన కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని తర్వాత నడకదారి ఇట్లా ఈ దావన వచ్చేవాళ్ళు. అప్పట్లో బస్సులు ఇవి లేని టైంలో ఇవంతా మండపాలు ఉండేవి. ఇంకా ఉంది మండపం, చూపిస్తా ఉన్నా. అప్పట్లో ఇది రోడ్లు గీడ్లు ఏం లేవు, అడవులు జంతువులు ఇట్లా. ఇప్పుడే ఉన్నాయంటే జంతువులు, జింకలు పులులు పందులు. అప్పుడు ఉండవా? జింకలు అయితే విపరీతంగా ఉన్నాయి, జింకలు పందులు అయితే. అదే కనిపించినప్పుడు ఉన్నప్పుడు ఇంకా దొరకలా నాకు. ఎక్కువగా ఉండేటప్పుడు బట్ యూనివర్సిటీలో ఉంటాయి, దండిగా ఉంటాయి. ఇక్కడ ముందుకు వస్తే ఆంజనేయ స్వామి గుడి. కోనేరు కడతా ఉన్నారు ఆంజనేయ స్వామి గుడికి. ఇక్కడ కొత్తగా కోనేరు కడతా ఉన్నారు. ఆయన విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉన్నా ఆయన ఉండాలి కదా ఎక్కడైనా. ఆంజనేయ స్వామి విష్ణుమూర్తి అవతారం, ఏ అవతారం అయినా ఆయన ఉంటాడు. ఆయన భక్తుడు కదా. ఆయన శివ అవతారమే కదా, శివహంస. శివుడు కూడా భక్తుడే విష్ణువుకి, విష్ణువు కూడా భక్తుడే శివుడికి. అలా అని చెప్పి ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. సపోజ్ మనం కూడా దేవుడితో సమానమే. ఎందుకంటే మనలో కూడా ఆయన ఉన్నాడు కాబట్టి. ప్రపంచంలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనమే మనుషులమే పెట్టుకోండి తారతమ్యాలు. ప్రపంచాన్ని ఆడిస్తుంది విధి. ఆ విధికి ఎవరైనా లొంగాల్సిందే, దేవుడు కావచ్చు, మనం కావచ్చు. తెలుసు కదా పురాణాలు, దేవుడు కూడా కష్టాలు పడినాడు. మనకే ఏదో కష్టాలు వచ్చేసినాయి, హద్దుగా మనమే కష్టపడతానా అనేది పొరపాటు. ఇది ఒక నీటి బుడగలాగా కళ్ళు మూసి తెచ్చే కొందికి ఒక 50-60 ఏళ్ళు వచ్చేస్తాయి. మనం ఎప్పుడు పెరుగుతామో, ఎప్పుడు ముసలోళ్ళు అయిపోతామో తెలియదు. మధ్యలో నాటకాలు, హోదాలు, బిల్డప్లు ఇవన్నీ ఆడిస్తాయి ఆట. ఇప్పుడు ఇద్దరు ఉంటారు ఇంట్లో, పెద్ద బంగళా ఉంటుంది. ఎవరు ఉండరు మనుషులు, ఇద్దరికి పెద్ద బంగళా కావాలి. దానికి 10 మనుషులు ఒక 4-5 మంది ఉంటారు. మామూలుగా ఏదో 100 కోట్లు 50 కోట్లు ఆస్తి ఉండేవాళ్ళు మాత్రం 10 కోట్లు అట్లా ఉండేవాళ్ళకి ఒక ఇద్దరైనా పెట్టుకుంటారు. ఈ 5 కోట్ల వాళ్ళు ఒకరిని పెట్టుకుంటారు. దాని కింద ఉండేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇల్లు ఎంత చిన్నదైతే అంత బాగుంటుంది, మరీ పెద్దదైనా కూడా వేస్టే.
శుభ్రంగా ఉండాలి అంతే. ఇంట్లో ఏం పెద్దదే కావాలని ఏం లేదు, అంతే. పోతా ఉన్నారు శ్రీవారం. ఇక్కడ ఆవులు మేపేవాళ్ళు ఆ అడవిలో వదిలేస్తారు ఆవుల్ని. అవి మేసుకొని సాయంత్రంగా పోతాయేమో ఇంటికి. మండపాలు మిస్ అయిపోయినా, దారిలో మండపాలు అంతా ఉన్నాయి. వీడియోలో కనిపిస్తే చూడండి, నేను మాట్లాడుకుంటూ వచ్చాను. అంతే. మంగాపురం వచ్చేసి శ్రీనివాస మంగాపురం 1 కిలోమీటర్ అంతే. నేను చూడు ఆప్లో రావాల్సిందే, డౌన్ కదా, ఆప్లోనే రావాలి. బండి ఆన్ చేసుకొని వస్తాను. మ్యాటర్లో పడిపోయినా మర్చిపోయినా. వీడియో లెంత్ అవుతుందేమో చూడండి, పర్వాలేదు. కానీ అదేదో అంటారు కదా, సబ్స్క్రైబ్ ఏదో, అది ఎవరు చేసుకోవడం లేదు. దయచేసి చేసుకోండి సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకునే దానివల్ల ఏం లేదు, నాకు ఉత్సాహం వస్తుంది. ఇంకా తీయాలా, పెట్టాలా, ఉత్సాహం వస్తుంది. 10 మంది చూస్తూ ఉంటే నాకు ఏదో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో రూపాయి వస్తుంది. ఎంత వస్తుందో 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు సక్సెస్ అయితే అదే వెంటనే వచ్చేది డబ్బులు. వానకి పోతుంది రోడ్డు, తార్ రోడ్డు కదా. తార్ రోడ్డు కూడా వానకు పోకుండా అదేదో వస్తుంది మెటీరియల్. కర్ణాటకలో అంతా వేసినారు రోడ్డు, మన వాళ్ళకి ఇంకా ఏడ వానకు కూడా పోకుండా మెటీరియల్ తార్ లాగానే ఉంటుంది, అది వేస్తారు. ఏదో చేసినామంటే చేసినాం, పిల్లలు వసూలు చేసుకున్నామా, తానా తందనానా అన్నామా, అంతే. ఇది రైల్వే ట్రాక్ బ్రిడ్జి. అదే చెప్పానో లేదో, తెల్లారితో 6 గంటలకి ఓపెన్ చేస్తారు ఇక్కడ నడకదారి. తర్వాత సాయంత్రం 6 గంటలకు క్లోజ్ చేస్తారు. ఎవరైనా రావాలనుకుంటే ఆ టైం చూసుకొని రండి. తెల్లవారి 6 గంటలకి ఓపెన్ చేయడం. ఇక్కడే గేటు, ఇక్కడ వదులుతారనమాట. ఈ బ్రిడ్జి దాటుకుంటానే ఇక్కడ గేట్ ఉంటుంది. ఇక్కడ పొద్దున 6 గంటలకు ఓపెను, ఈవినింగ్ 6 గంటలకి క్లోజ్. మళ్ళీ పంపిదు. ఇదే శ్రీనివాస మంగాపురం. ఇది మంగాపురం టెంపుల్ కనిపిస్తూ ఉందా? టెంపుల్ కనిపిస్తా ఇక్కడ కనిపించేదే గర్భగుడి గోపురం.
వెంకటేశ్వర స్వామి కొండపైన టకటకాన్ని తోయేస్తారు. ఎక్కువసేపు చూడలేము ఆ స్వామిని. ఇక్కడైతే ఎక్కువసేపు చూడొచ్చు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి మీరు. సేమ్ అలానే ఉంటాడు, కొండపైన ఎలా ఉంటాడో అలానే ఉంటాడు. తర్వాత ముందుకు పోతే ఎంట్రన్స్. ఇదే ఎంట్రన్స్. ఆడ తేరు ఉంది చూడు, తేరు మండపం. ఇది ఎంట్రన్స్. ఎప్పుడైనా లోపల పోయినప్పుడు చూపిస్తాను. ఇంకా ఉండదు, చేసేటివి చాలా ఉన్నాయి. ఇక్కడ హోటల్స్ దండిగా ఉంటాయా. హోటల్స్ ఫుల్గా ఉంటాయి. ఉండి చూపిస్తా. చూసారా హోటల్సా? ఎన్ని హోటళ్ళు ఉన్నా జనాలు మాత్రం ఫుల్గా ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే బాగా జరిగేది ఈ హోటల్ బాగా జరుగుతుంది. అన్నపూర్ణ హోటల్ అని బాగా జరుగుతుంది. ఇడ్లీ సాంబారు బాగుంటుంది. అక్కడ తమిళనాడు సాంబారు బాగుంటుంది. చిన్న ఎరగట్లేసి చిన్న వండ్ల అవి వేసి సాంబార్ చేస్తారు, బాగుంటుంది. ఓకే, వచ్చేసాం ఇక రోడ్డు. ఓకే బాయ్, అయిపోయింది. శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం దానే పోవాలి. శ్రీవారి మెట్టు మంగాపురం గుడికి వచ్చినప్పుడు చూపిస్తా, లోపల పోయినప్పుడు కొద్దిగా క్లియర్గా.